హలో ఎవ్రీవన్. సో నిన్నే ఫస్ట్ టైం ఒక తెలుగు రీ రిలీజ్ మూవీకి వెళ్ళాను, విచ్ ఇస్ ఆర్యా 2. అక్కడ మంచిగా వైబ్ అయ్యా కనిపించింది. ఇలా తెలుగులో చాలా మూవీస్ ఉన్నాయి వేర్ వాట్ ఎవర్ ది రీజన్ మూవీ ఫ్లాప్ అయినా గానీ మ్యూజిక్ ఆల్బమ్ అయితే చాట్ బస్టర్. సో మరి అలాంటి టాప్ 10 మూవీస్ ఏంటియో ఈ వీడియోలో లెటస్ సీ. కానీ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏప్రిల్ కంప్లీట్ అయ్యే లోపల 6K క్రాస్ చేయాలి. అండ్ అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ నేను ఓన్లీ మ్యూజిక్ కాదు మూవీ కూడా ఎలా ఉందో ఈ రెండింటిని టాలీ చేసి తయారు చేశాను. సో అలా 10th ప్లేస్ లో వివిఆర్ వినయ విధేయ రామ. అప్పట్లో రంగస్థలం తర్వాత కాబట్టి ఈ మూవీ చాలా హైప్ తో రిలీజ్ అయింది. కానీ రిజల్ట్ ఏంటో వి ఆల్ నో. సో మూవీ పోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ మూవీలో యాక్షన్ ఆర్ ఎమోషన్ ప్రతిదీ ఓవర్ ది టాప్. లైక్ లిటరలీ ఈ సీన్ లో పలమారితే వాటర్ ఇవ్వకుండా పట్టుకుని ఏడుస్తారేంటో. సో ఇలా అవసరం లేని సీన్స్ అన్నిటిలోనూ అనవసరమైన ఎమోషన్ యాడ్ చేయడానికి ట్రై చేశారు. కానీ అది ఎక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ యాక్షన్ అయినా కొంచెం ఓవర్ ది టాప్ వెళ్తే చూడొచ్చు, బట్ ఎమోషన్ మాత్రం కొంచెం దాటినా గానీ క్రింజెల్లా అనిపించింది. అండ్ అలాగే స్టోరీ కూడా మరీ అంత ఉండదు కాబట్టి ఫర్ ఆల్ దిస్ రీజన్స్ దిస్ మూవీ ఇస్ బ్యాడ్. కానీ ఈ మూవీలో పాటలన్నీ చాలా బాగుంటాయి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వినంగానే చాలా క్యాచీగా గుర్తుండిపోతాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ తందానే, ఏక్ బార్, రామలో సీత ఇవన్నీ కూడా చాట్ బస్టర్స్. సో నో డౌట్ బోయపాటి ఈ మూవీకి కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళిన డిఎస్పి మాత్రం ఆన్ పాయింట్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఈ మూవీలో రామ్ చరణ్ డాన్స్ ఎక్సలెంట్ గా చేస్తాడు. సో అలా ఓవరాల్ ఈ మూవీలో పాటలు ఓన్లీ వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంటాయి. అండ్ దెన్ ఇంకా 9th ప్లేస్ లో నా పేరు సూర్య నా ఇల్ ఇండియా. సో ఈ మూవీ పోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టీజర్స్ ట్రైలర్స్ వీటన్నిటిలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ చూపించారు. దాంతో ఆడియన్స్ అందరూ ఈ మూవీలో మనం ఆర్మీ వార్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ చూస్తామని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తీరా మూవీలో ఈ మొత్తం ఆర్మీ పోర్షన్ ని జస్ట్ ఒక్క సాంగ్ లో లాగేశారు. ఆ తర్వాత స్టోరీ యాంగర్ మేనేజ్మెంట్ అని కంప్లీట్లీ వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోద్ది. కానీ స్టిల్ దాన్ని కూడా సరిగ్గా జస్టిఫై చేసి చూపించలేదు. సో మూవీలో ఫాదర్ కొంచెం పర్లేదు అనిపించిన హీరోయిన్ ఆర్ విలనర్ రెండు అంతగా వర్క్ అవ్వవు. మెయిన్లీ స్క్రీన్ ప్లాన్ సరిగ్గా ఉండదు. బట్ మూవీలో ఏదైనా వర్క్ అయిందా అంటే అది డెఫినెట్లీ మ్యూజిక్. బికాస్ ఈ మూవీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ వెరీ గుడ్. లైక్ సైనిక, ఎరగేరగా, లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగుంటాయి. దానికి తగ్గట్టు డాన్స్ ఆల్సో, మెయిన్లీ ఆ క్యాప్ స్టెప్. సో వీటన్నిటి మూలాన మూవీ గుర్తుండకపోయినా సాంగ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. అండ్ దెన్ ఆన్ 8th ప్లేస్ వన్ అండ్ ఓన్లీ బ్రహ్మోత్సవం. భయపడుంటే సారీ. కానీ ఏ మాట కామాట ఈ మూవీ కల్టిన్ అసలు ఏ మూవీ బీట్ చేయలేదు. బికాస్ ఆఫ్ పాయింట్ తర్వాత యాక్టర్స్ కూడా అర్థం కాదు మూవీ ఎట్ వెళ్తుందని. లైక్ ఇప్పుడు కూడా అసలు కాజల్ ఎందుకు వెళ్ళిపోయింది, సమంత ఎందుకు వస్తుందో ఏం అర్థం కాదు. దేనికి సరైన డెప్త్ ఉండదు, అలా చూపించుకుంటూ వెళ్తారు. బట్ స్టిల్ వాళ్ళు అనుకున్న పాయింట్ బాగుండిద్ది. లైక్ ఇటు 7 తరాలు అటు 7 తరాలు. సో కరెక్ట్ గా తీస్తే ఒక SVSC లెవెల్లో అయ్యేది. బట్ అసలు ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసేసారు. సో అలా ఈ మూవీలో మెయిన్లీ సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ మిస్ప్లేస్డ్. సో వీటన్నిటి మూలాన ఈ మూవీని ఖచ్చితంగా కొంచెం బరీయటం కష్టమే. ఇన్ఫాక్ట్ అది కూడా మిక్కీ జేమర్ కొట్టిన పాటలు ఈ మూవీని చాలా వరకు కాపాడతాయి. లైక్ టైటిల్ ట్రాక్ అయిన బ్రహ్మోత్సవం దగ్గర నుంచి ప్రతి సాంగ్ ఒక చిన్న మెలోడియస్ టచ్ తో ఇండానికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫ్లాప్ అయినా గానీ చూడడానికి బాగుండే మూవీ స్టార్ట్ అవుతాయి. లైక్ 7th ప్లేస్ లో హెలో. సో నాకైతే ఈ మూవీ ఇష్టమే. బికాస్ దీంట్లో ఒక సింపుల్ లవ్ స్టోరీకి నంబర్ అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని యాడ్ చేశారు. దాంతో పాటు మ్యూజిక్ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ వీటన్నిటి మూలన ఈ మూవీ చూడడానికి బానే ఉంటది. ఇన్ఫాక్ట్ ఇది అన్పాపులర్ ఒపీనియన్ అనిపించవచ్చు, బట్ స్టిల్ నాకైతే అఖిల్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కన్నా హెలో మూవీ ఎక్కువ నచ్చింది. అంటే స్టిల్ ఈ మూవీ పోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాకు తెలిసి ఆ పిల్లల పోర్షన్. అంటే ఆ మొత్తం సీక్వెన్స్ చాలా ఎక్కువ డ్యూరేషన్ చూపించారు. సో దాన్ని కొంచెం రిడ్యూస్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ మూవీకి తగ్గట్టు అనూప్ రూబిన్స్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చాడు. లైక్ మెరిసే మెరిసే, హెలో, అనగనగా ఊరు ఇలా ఎవ్రీ సాంగ్ ఇస్ వెరీ మెలోడియస్. అండ్ ఇంకా దెన్ ఆన్ 6th ప్లేస్ రాధేశ్యామ్. ఈ మూవీ పోవడానికి కొన్ని ప్రాపర్ రీజన్స్ ఉన్నాయి. లైక్ సెకండ్ హాఫ్ వర్క్ అవ్వదు, మెయిన్లీ ఎండింగ్ సరిగ్గా ఉండదు. అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ కూడా అంత గొప్పగా వర్క్ అవ్వదు. బట్ స్టిల్ ఈ మూవీకి ఆన్ పేపర్ పొటెన్షియల్ అయితే చాలా ఉంది. బికాస్ లవ్ అండ్ డెస్టినీ లాంటి రెండు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలను తీసుకున్నారు. సో వాటిని యూస్ చేసి మూవీని వేరే లెవెల్లో చూపించచ్చు. కానీ వీళ్ళ మొత్తాన్ని స్క్రీన్ ప్లే లో సరిగ్గా కన్వర్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీని సరిగ్గా డెవలప్ చేయకుండా మూవీలో అవసరం లేని సబ్ ప్లాట్స్ ఎక్కువ యాడ్ చేశారు. అండ్ అది వాళ్ళకు కూడా అర్థమయ్యే ఆ సబ్ ప్లాట్స్ అన్నిటిని తర్వాత ఎడిటింగ్ లో తీసేశారు. కానీ స్టిల్ లవ్ స్టోరీ అలాగే ఉంచారు కాబట్టి మనం యాజ్ ఆడియన్స్ వాళ్ళిద్దరికి అంతగా కనెక్ట్ అవ్వము. దాంతో పాటు లాస్ట్ లో షిప్ అదంతా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్. కానీ డెఫినెట్లీ ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ అయితే బ్లాక్ బస్టర్. అసలు నిజంగా సంచారి దగ్గర నుంచి ప్రతి సాంగ్ కూడా లూప్ లో వినొచ్చు. అసలు నేనైతే ఈ మూవీది జూక్ బాక్స్ వింటా. బికాస్ మధ్య మధ్యలో OSTs అవి కూడా వినడానికి చాలా బాగుంటాయి. సో ఈ మూవీ డైరెక్టర్ అయిన జస్టిన్ ప్రభాకరన్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఇన్ఫాక్ట్ ఇన్ తెలుగులో ఓన్లీ 2 మూవీస్ కి సాంగ్స్ ఇచ్చారు. బట్ సాడ్లీ 2 మూవీస్ సరిగ్గా ఆడలేదు. ఇన్ఫాక్ట్ 2వ మూవీ కూడా ఇదే లిస్ట్ లో ఉంది. ఇంకా దెన్ ఆన్ 5th ప్లేస్ కృష్ణ అర్జున యుద్ధం. సో ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయినా గానీ చూడడానికి బాగుండిద్ది. అప్పుడప్పుడు టీవీలో వేసినప్పుడు స్టార్ట్ టు ఎండ్ మొత్తం మూవీ చూసేయచ్చు. బికాస్ మెయిన్లీ ఎక్కడ బోర్ కొట్టదు, ప్లస్ ఎంటర్టైనింగ్ గా ఉంటది. లైక్ ఆ 2 క్యారెక్టర్స్ అండ్ మెయిన్లీ మ్యూజిక్ వీటన్నిటి మూలాన. కానీ ఏదైనా పోవడానికి రీజన్ అంటే అది కొంచెం వచ్చేసి అర్జున్ క్యారెక్టర్. తన క్యారెక్టర్
ఆర్ తనున్న సీన్స్ అంత బాగా రాయలేదు. సో అందుకే తనకన్నా కృష్ణకు బాగా కనెక్ట్ అవుతాము. కానీ సాడ్లీ సెకండ్ హాఫ్ లో కృష్ణ కన్నా అర్జున్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వీటన్నిటి మూలన మూవీ కొంచెం ట్రాక్ తప్పిద్ది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ మూవీలో ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ చాట్ బస్టర్. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమ్జా. హిస్ ఎ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ టైం ఈ మూవీకి తెలుగులో వర్క్ చేశాడు అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. బికాస్ ఈ మూవీ ఆల్బమ్ లో ఒక ఎంట్రీ సాంగ్, లవ్ సాంగ్, బ్రేకప్ సాంగ్ ఇలా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీ సాంగ్ చాలా స్టైల్ గా అప్బీట్ గానే కాకుండా ఇండానికి చాలా మెలోడియస్ గా క్యాచీగా ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ఆల్ దట్ ఈ మూవీలో నా 6 సాంగ్స్ గుర్తుండిపోతాయి. అండ్ దెన్ ఆన్ 4th ప్లేస్ అజ్ఞాతవాసి. ఐ థింక్ ఈ మూవీ గురించి నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీ పేరు చెప్పకుండా ఈ లిస్టే కంప్లీట్ అవ్వదు. బికాస్ దిస్ మూవీ ఇస్ అ కంప్లీట్ ఫ్లాప్. అంటే వాళ్ళు తీసుకున్న ఐడియా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. మెయిన్లీ ఆ కామెడీ ట్రాక్ ఆర్ 2 హీరోయిన్ ట్రాక్ ఇవన్నీ అన్నెసరీ, అనవసరంగా యాడ్ చేయడం మూలనే మూవీ ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఇవి లేకుండా ఫుల్ ఆన్ యాక్షన్ సీరియస్ మోడ్ లో ఎల్లుంటే మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. కానీ మాస్ అప్పీల్ కోసం అవన్నీ యాడ్ చేశారు. బట్ అదంతా కామెడీ కంటే క్రింజెల్ అనిపించింది. సో అందుకే ఆ సీరియస్ మ్యాటర్ చాలా డైల్యూట్ అయిపోయింది. సో అసలు ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు ఏ రీజన్స్ మూల ఈ మూవీకి అంత హైప్ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. అండ్ ఆ హైప్ ని మూవీ వాళ్ళు రిలీజ్ చేసిన పార్ట్లు 10 టైమ్స్ పెంచేసినాయి. సో నో డౌట్ ఈ మూవీకి అనిరుద్ గేవ్ ఇస్ 100%. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ బయటకు చూసే గాలువాలుగా దగదగమనే ఇలా ప్రతి ఒక్క సాంగ్ వినడానికి చాలా బాగుంటాయి. అండ్ దెన్ ఆన్ 3rd ప్లేస్ డియర్ కామ్రేడ్. వాళ్ళు తీసిన మూవీకి తగ్గట్టు కరెక్ట్ గా పిఆర్ చేయకపోతే ఏమైద్దో ఈ మూవీ రిజల్ట్ క్లియర్ గా చెప్పిద్ది. బికాస్ వీళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్, చేసిన పిఆర్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇన్ఫాక్ట్ అప్పట్లో విజయ్ మూవీస్ డిఫరెంట్ గా ఉండేవి కాబట్టి ఒక గీతా గోవిందం, ఒక అర్జున్ రెడ్డి మిక్స్ చేసి ఈ మూవీ ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తీరా ఈ మూవీ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అందుకే ఫస్ట్ అసలు ఆడియన్స్ కి ఆ మూవీ సరిగ్గా అర్థం కాలేదు. బట్ తర్వాత సరిగ్గా చూస్తే అర్థమైంది ఆ మూవీ ఎంత మంచి మూవీ అని. మెయిన్లీ టిపికల్ తెలుగు మూవీస్ కంటే ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. లైక్ మెయిన్లీ హీరోయిన్ చుట్టూ స్టోరీ రాయటం అనేది ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ వాళ్ళు తీసుకున్న పాయింట్ ఆర్ చెప్పిన స్టైల్ అంతా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. దానికి తగ్గట్టు మూవీ సాంగ్స్ ఆర్ ప్యూర్ బ్లిస్. అసలు ఎటుపోనే అయితే లూప్ లో వినొచ్చు. సో ఈ మూవీకి మ్యూజిక్ రాధేశ్యామ్ కి ఇచ్చిన జస్టిన్ ప్రభాకర్ అనే ఇచ్చాడు. సో సాడ్లీ టిల్ నౌ తను ఓన్లీ ఒక 2 తెలుగు మూవీస్ కే సాంగ్స్ ఇచ్చాడు. రెండిట్లో కూడా సాంగ్స్ చాలా బాగున్నా గానీ 2 మూవీస్ సరిగ్గా ఆడలేదు. దెన్ కమింగ్ టు టాప్ 2 మూవీస్. సో నేను చెప్పే ఆర్డర్ మీకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించవచ్చు. బట్ స్టిల్ నేను ఫస్ట్ లో చెప్పిన పాయింట్ ని గుర్తుపెట్టుకుని ఈ ఆర్డర్ లో ఈ 2 మూవీస్ ని పెట్టాను. వేర్ ఇన్ సెకండ్ ప్లేస్ కమ్స్ ఆరెంజ్. ఈ మూవీ పోవడానికి ఏదైనా రీజన్ ఉందా అంటే ఒకే ఒక మాట, ఇట్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. బికాస్ ఈ మూవీలో లవ్ అనే కాన్సెప్ట్ గురించి బ్యూటిఫుల్లీ చెప్పారు, కానీ అది అప్పుడు ఆడియన్స్ పెద్దగా అర్థం కాలేదు. అండ్ అది కూడా లాస్ట్ లో క్లైమాక్స్ కూడా ఎటువంటి ఫైట్ లేకుండా నార్మల్ గా అయిపోద్ది. సో అదంతా ఆడియన్స్ చాలా కొత్తగా అనిపించింది. సో ఓవరాల్ నాకు కూడా ఈ మూవీ ఇష్టమే. బట్ స్టిల్ మూవీలో ఏదైనా మార్చొచ్చా అంటే అది డెఫినెట్లీ హీరోయిన్ ఆర్క్. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఆన్ పేపర్ కొంచెం హైపర్ క్యారెక్టర్ రాసుకున్నారు అండ్ అది స్క్రీన్ మీద కన్వే అయ్యేసరికి కొంచెం అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోయింది. దాంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం అటు ఇటు అయింది. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ గురించి నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు. లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ చాట్ బస్టర్. నేనే కాదు అందరూ ఈ మూవీది కంప్లీట్ జూక్ బాక్స్ వింటారు. లైక్ చిలిపిగా, హలో రమ్మంటే, రూబా రూబా ఇలా చెప్పుకుంటా వెళ్తే ప్రతి సాంగ్ లూప్ లో వినొచ్చు. అండ్ ఇంకా దెన్ ఆన్ ఫస్ట్ ప్లేస్ ఆర్యా 2. సో అసలు నిజంగా నాకు ఇప్పుడు కూడా అర్థం కాల అసలు ఈ మూవీ ఎలా ఫ్లాప్ అయిందని. బికాస్ నాకైతే ఈ మూవీ ఫ్లాప్ అవడానికి పెద్దగా రీజన్స్ ఏం కనపడలేదు. సో మేబీ ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. లైక్ హీరో అంటే మంచోడు, సేవియర్, మాచో మ్యాన్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ చూపించేవాళ్ళు. బట్ అదే ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కంప్లీట్లీ ఆపోజిట్, చాలా డిఫరెంట్ గా చూపించారు. సో మేబీ ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ అలాగే రెండోది, ఇందాక ఆరెంజ్ మూవీ లాగానే క్లైమాక్స్ లో పెద్దగా ఫైట్ ఉండదు, మోస్ట్లీ ఎమోషన్ తోనే మొత్తం క్యారీ చేశారు. సో ఈ రీజన్స్ మూలన అప్పుడు వాళ్ళకి నచ్చుండకపోవచ్చు. బట్ నాకైతే మూవీ చాలా ఇష్టం. అండ్ అసలు ఈ మూవీ పాటల గురించి కూడా నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. లైక్ హీరో ఎంట్రీ, మెలోడీ, బ్రేకప్ సాంగ్, సాడ్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఇలా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్న ప్రతి సాంగ్ గుర్తుండిపోద్ది. సో రియలీ ఈ మూవీకి డిఎస్పీ రాక్స్. సో ఓవరాల్ ఈ మూవీ నాకు చాలా నచ్చింది. సాంగ్స్ కూడా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ నిన్నే చాలా వైబ్ అయ్యాను. సో ఎన్ని రీజన్స్ మూలన ఈ మూవీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాను. సో ఓవరాల్ ఇదే ఆ లిస్ట్. సో మీ కనుక లిస్ట్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ లైక్ చేయండి. దాంతో పాటు మీ లిస్ట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.